హలో నమస్తే. వెల్కమ్ టు ఎంవిపి మైండ్ వర్సెస్ ప్లేయర్. ఇవాళ గురించి మాట్లాడుకుందాం. ఇవాళ మ్యాచ్ ఇండియా వర్సెస్ జింబాబ్వే. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా బ్యాటింగ్ గురించి మాట్లాడితే ఐ లైక్ ద వే హౌ సంజు స్టార్టెడ్ ద ఇన్నింగ్స్. చాలా పాజిటివ్గా ఆడాడు. తొందరగా అవుట్ అయ్యాడు, అంటే 24 రన్స్ అనుకుంటా, 160 స్ట్రైక్ రేట్తో ఆడాడు. ఒక 1.5 ఓవర్ వరకు సంజునే ఆడాడు. ఫస్ట్ 1.5 ఓవర్. ఆ తర్వాత అభిషేక్ శర్మ తీసుకున్నాడు. సో ఇది చూసారా, టైం స్పెండ్ చేస్తే క్రీజ్లో 1.5 ఓవర్ వరకు అభిషేక్ శర్మ గాట్ ఇన్ టు ద రిథమ్. నేను నిన్న వీడియోలో కూడా, ప్రివ్యూలో కూడా అదే చెప్పాను. అభిషేక్ శర్మ, ఇఫ్ ఈజ్ స్టిక్కింగ్ అరౌండ్ ఫర్ 1.5 ఓవర్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్, అతనికి మెంటలీ అండ్ ఫిజికలీ బోత్ వార్మప్ అయిపోతుంది. అండ్ నాట్ జస్ట్ ఫర్ హిమ్, ఎనీ ప్లేయర్కి ఆ క్రీజ్లో టైం స్పెండ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సంజు అవుట్ అయిన విధానం, మళ్ళీ లెగ్ సైడ్కి అవుట్ అయ్యాడు. ఇది ఒక ప్యాటర్న్ లాగా మారకుండా ఉంటే బాగుంటుంది. బట్ ఐఎమ్ హ్యాపీ విత్ హౌ సంజు బ్యాటెడ్. ఇప్పుడు అభిషేక్ విషయానికి వస్తే, హీ స్కోర్డ్ 50, అంతా బాగానే ఉంది. మచ్ నీడెడ్ ఇన్నింగ్స్ ఫర్ హిమ్. తనకు కూడా కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది. మనకి చాలా ఇంపార్టెంట్ యాజ్ వి గో ఇన్ టు ద వెస్ట్ ఇండీస్ మ్యాచ్ అండ్ ఆల్సో హోప్ఫుల్లీ ఇన్ టు సెమీఫైనల్స్. తిలక్ వర్మ, ఐ రియలీ లైక్డ్ తిలక్ వర్మని కిందకి పంపించారు ఆర్డర్లో. ఐ లైక్ దాట్. ఇషాన్ కిషన్ బ్యాటింగ్కి వచ్చినప్పుడు హీ స్టార్టెడ్ వెరీ పాజిటివ్లీ. 50 కొట్టకుండానే అవుట్ అయ్యాడు అన్ఫార్చునేట్లీ, బట్ చాలా బాగా ఆడారు. సూర్య కూడా వచ్చి బాగానే ఆడాడు. హార్దిక్ పాండ్యా ఆల్సో 50 కొట్టాడు. మంచి కాన్ఫిడెన్స్ బూస్టర్ హార్దిక్ పాండ్యాకి. వచ్చి రాగానే ముందు కొంచెం బాగా గట్టిగా కొడదాం అనుకున్నాడు హార్దిక్ పాండ్యా, కాకపోతే వర్కౌట్ అవ్వలేదు, టైమింగ్ కుదరలేదు. తర్వాత తనకి టైమింగ్ కుదిరింది. కాన్ఫిడెంట్ షాట్స్ ఆడాడు అన్నీ. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ హౌ ఇట్ ఆల్ కేమ్ ఆఫ్. హార్దిక్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ ఇది. చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, తిలక్ వర్మస్ ఇన్నింగ్స్ వాజ్ వెరీ ఫ్లూయిడ్. అంటే వచ్చినప్పటి నుంచి ఆడిన ప్రతి షాట్, ఏ ఒక్క షాట్ కూడా టచ్లో లేడు అని అనిపించలేదు. చాలా ఫ్లూయిడ్గా ఉన్నాయి. ప్రతి బాల్ హీ టైమ్డ్ వెరీ వెల్. ఇప్పుడు రిమైనింగ్ బ్యాటర్స్తో కంపేర్ చేస్తే, ఎక్సెప్ట్ సంజు శాంసన్, మిగిలిన బ్యాటర్స్ అందరూ ఆడిన విధానం స్లైట్లీ టువర్డ్స్, అంటే రెక్లెస్నెస్ అని కనిపిస్తుంది నాకు షార్ట్స్లో. ఫియర్లెస్ అప్రోచ్ అంటారు. ఇది ఎంతవరకు ఫియర్లెస్ లాగా ఉంటుందో, నాకు ఆ లైన్ క్రాస్ అవ్వకుండా ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. మీకు కూడా అలా అనిపిస్తే కామెంట్ చేయండి. జింబాబ్వే వాళ్ళు 2-3 క్యాచ్లు డ్రాప్ చేశారు. ఆ 2 క్యాచ్లు ఇనీషియల్గా పట్టుకొని ఉంటే వాళ్ళకి మళ్ళీ అర్లీ 2-3 వికెట్స్ వచ్చేసేవి అప్పుడే. మిగిలినంతా బాగుంది. బాగా ఆడారు అందరూ. తిలక్ వర్మ గురించి అయితే ఐఎమ్ వెరీ వెరీ ఇంప్రెస్డ్. అతని ఇన్నింగ్స్కి అందరిలోకి ద స్టాండ్ అవుట్ ఇన్నింగ్స్ ఇస్ తిలక్ వర్మ. 50 కొట్టలేకపోయాడు, బట్ హీ డిజర్వ్ ద 50. దిస్ ఇన్నింగ్స్ ఇస్ టాప్ నాచ్. ఇప్పుడు బౌలింగ్ విషయానికి వస్తే, మనకి హర్షదీప్ సింగ్తో స్టార్ట్ చేయించుంటే బాగుండేది అని నాకు అనిపించింది. హర్షదీప్ సింగ్ ఫస్ట్ ఓవర్, ఆ తర్వాత బుమ్రా వేస్తే కొంచెం వికెట్ టేకింగ్ బౌలర్స్ ముందే పవర్ ప్లేలో 1-2 వికెట్లు తీయగలిగితే ఇట్ విల్ హెల్ప్. ఇప్పుడు హార్దిక్ పాండ్యాతో స్టార్ట్ చేయించి హర్షదీప్ సింగ్ తర్వాత వేశాడు, సెకండ్ ఓవర్ వేశాడు, బట్ వికెట్స్ రాలేదు. అంటే ఎవ్రీథింగ్ షుడ్ వర్క్ ఇన్ పార్ట్నర్షిప్స్. మీరు సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో చూసుకుంటే హర్షదీప్ అండ్ బుమ్రా పార్ట్నర్షిప్ బాగా వర్కౌట్ అయింది. ఇప్పుడు నాకు ఇవాల్టి మ్యాచ్ బౌలింగ్లో అసలు ఎక్కడా పార్ట్నర్షిప్స్ కనిపించలేదు. ఎవడి మానాన వాడు వచ్చి చేసుకుంటూ పోతున్నాడు బాల్స్. కానీ పార్ట్నర్షిప్లో జరిగితే ఏదైనా బాగుంటుంది. అంటే ఒకళ్ళు రన్స్ కంట్రోల్ చేస్తే ఇంకొకళ్ళు వచ్చి వికెట్ టేకింగ్ డెలివరీస్ వేయగలిగే వాళ్ళు వచ్చి వికెట్ టేకింగ్ డెలివరీస్ వేస్తే వికెట్స్ వస్తాయి. హర్షదీప్కి వికెట్స్ వస్తాయి, అలానే రన్స్ తన్నించుకుంటాడు ఇఫ్ యూ టేక్ హిస్ హిస్టరీ. కానీ బుమ్రా రన్స్ ఎక్కువ ఇవ్వడు. ఆ కాంబినేషన్ చూడండి మీరు. ఫస్ట్ బుమ్రా అసలు డాట్స్ వేసి ప్రెషర్ బిల్డ్ చేసి ఒక ఓవర్లో
3 రన్స్, 4 రన్స్, 5 రన్సే వస్తే నెక్స్ట్ ఓవర్‌కి ప్రెషర్ బిల్డ్ అయితుంది. అప్పుడు హర్షదీప్ వచ్చి బౌలింగ్ ఏస్తే ఈ డెలివర్స్ వికెట్స్ ఎవ్రీ మ్యాచ్‌లో. సో, వికెట్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి పవర్ ప్లేలో. ఎనీవే బట్ హార్దిక్ స్టార్ట్ చేశాడు. ది బాల్ డీసెంట్‌లీ ఇన్ పవర్ ప్లే. ఎక్కువ రన్స్ ఇవ్వలేదు. కానీ ఆ తర్వాత ఐ థింక్ ఫిఫ్త్ ఓవర్‌లో అనుకుంటా వరుణ్‌ని కొట్టారు 6. తర్వాత నుంచి ఐ థింక్ దే హేవ్ కెప్ట్ ఆన్ ఇంక్రీజింగ్ దేర్ రన్ రేట్. అసలు బ్రయన్ బెనెట్‌ని మెచ్చుకోవాలబ్బా! ఏం కొట్టాడు, ఏం కొట్టాడు. ఏ ఒక్క షాట్ కూడా రిస్క్ తీసుకొని ఆడుతున్నట్టు అనిపియలేదు. భలే కొట్టాడసలు. కానీ మనవాళ్ళు కూడా బౌలింగ్ అలానే ఏశారబ్బా! చెప్పాలంటే. ఒక ప్లాన్ లేదు. శివం డూబే గురించి అసలు చెప్పక్కర్లేదు. ప్లాన్ లేని బౌలింగ్ ఏదైనా ఉంది అంటే అది శివం డూబే. వచ్చాడు, ఏస్తూ పోయాడు, అన్ని స్లాట్ డెలివరీస్. నాకు బౌలింగ్ స్లాట్‌లో ఏసాడా, అక్కడేసాడా టెక్నికల్ యాస్పెక్ట్స్ గురించి నాకు మాట్లాడడం లేదు. బట్ హిస్ ప్రిపరేషన్ ఒక బాల్ ఏసే ముందు, ఒక ఓవర్ ఏసే ముందు ఎలా ఎయ్యాలి అని డిస్కస్ చేసి అతనికి ఐడియాస్ లేకపోతే కెప్టెన్‌తో డిస్కస్ చేసి వేస్తే జింబాబ్వే కాబట్టి ఓడిపోయింది. ఇప్పుడు అదే సౌత్ ఆఫ్రికానో ఇప్పుడు నెక్స్ట్ మనం సెమీఫైనల్స్‌కెళ్తే ఎవరితో ఆడతామో దే ఆర్ ఆల్ బిగ్ టీమ్స్. అలాంటి వాళ్ళతో ఆడేటప్పుడు ఇలా ప్లానింగ్ ఉండడం చాలా ఇంపార్టెంట్. వరుణ్‌ని కొట్టారు. కానీ డీసెంట్‌లీ బానే ఏసాడు. 8.25 సంథింగ్ ఉంది అతని ఎకానమీ. సో, విచ్ ఈస్ గుడ్ ఫర్ టీ20. కాకపోతే కొట్టారు. అతనికి మేబీ లాస్ట్ మ్యాచ్ నుంచి బాగా కొట్టారు కదా సౌత్ ఆఫ్రికా వాళ్ళు. సో, ఆ లో ఇన్ కాన్ఫిడెన్స్ మేబీ కొంచెం క్యారీ చేస్తున్నాడేమో అనిపించింది. ఆ ఒక్కటి కొంచెం చూసుకుంటే వెస్టిండీస్‌తో ఐ థింక్ హీల్ బీ బ్యాక్. బట్ అక్షర్ పటేల్ వచ్చి రాగానే ఫస్ట్ బాల్ వికెట్ తీశాడు. ఆ తర్వాత మళ్ళీ అతన్ని కూడా కొట్టడం మొదలుపెట్టారు. చూసారా మీరు ఇనీషియల్‌గా ఆ వికెట్స్ పోవడం వల్ల ఆ తర్వాత వాళ్ళు రిస్క్ తీసుకొని ఎవరు దొరికితే వాళ్ళని కొట్టుకుంటూ పోయారు. 150, 160 దగ్గర కట్టడి చేయాల్సిన ఆహ్, వాళ్ళ స్కోర్‌ని మనం 180 పైన వరకు పంపించాం. ఎనీవే హోప్‌ఫుల్లీ వెస్టిండీస్‌తో ఇంకొంచెం బెటర్ ప్లానింగ్‌తో వస్తారని అనుకుంటున్నాము. బట్ లెట్స్ సీ హౌ థింగ్స్ ఆర్ గోయింగ్ టు బీ. బట్ వెల్ ప్లేడ్ టీమ్ ఇండియా అండ్ వెల్ ప్లేడ్ బ్రయన్ బెనెట్. I'm very impressed with Brian Bennett's batting and also Tilak Verma. These are my standouts for today. And Arshdeep Singh's bowling. Top notch. Anyway, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ప్రివ్యూ ఆఫ్ ఇండియా అండ్ వెస్ట్ ఇండీస్. సో అంటిల్ దెన్ టేక్ కేర్. యష్ సైనింగ్ ఆఫ్.